3 రోజుల కడప మహానాడు వేడుక ఉత్సాహభరితంగా సాగింది. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. మరో 2 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కంటే ఆ పార్టీ బాధ్యతలను ఎక్కువ రోజులు చూసుకున్నారు చంద్రబాబు. 1995 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే ఢిల్లీ వచ్చిన చంద్రబాబు మహానాడు ముగిసిన వెంటనే మరోసారి హస్తినకు బయలుదేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటికి మొన్న 3 రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. అట్నుంచి నేరుగా కుప్పం వచ్చారు. నూతన గృహప్రవేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కడప మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. మహానాడు ముగిసిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఢిల్లీ హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే ఈ సదస్సులో పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 31న ఏపీకి తిరిగి వస్తారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉంది. అయితే 10 రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. మొన్ననే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. అంతకంటే 2 రోజుల ముందే ఢిల్లీకి చేరుకున్న ఆయన హోంమంత్రి అమిత్ షాతో భోజనం చేశారు. కీలక చర్చలు జరిపారు. అటు తర్వాత రోజు ఏకంగా 7 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చివరి రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన కీలక అంశం ఒకటి ఉంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమానికి మోదీ పాల్గొననున్నారు. ఈ తరుణంలో విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి మోదీ హాజరవుతారని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 5 లక్షల మందితో ప్రత్యేక ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గత 10 రోజులుగా బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటన ముగించుకుని 31న ఏపీకి తిరిగి రానున్నారు. అదే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీతో పాటు బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో దాతల సహకారంతో P4 కార్యక్రమం మొదలవనుంది. ఆ పనులను సైతం చంద్రబాబు పరిశీలిస్తారు. మొత్తానికైతే వారం రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండోసారి సాగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.